లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కొంతమంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు జిమ్, గ్రౌండ్లో కష్టపడడం, యోగా సెంటర్లకు వెళ్ళడం, ఫుడ్ తగ్గించడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉబకాయంతో బాధపడుతున్న ఒక యువకుడు అన్ని ప్రయత్నాలు చేసి చివరకు బరువు తగ్గే ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. హేమచంద్రన్ వయసు 26 ఏళ్లు కాగా బరువు మాత్రం 150 కిలోలు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్న హేమచంద్రన్ చెన్నై పమ్మర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించాడు. ఏప్రిల్ 3వ తేదీన ఆసుపత్రికి వెళ్ళిన హేమచంద్రన్ సర్జరీ చేయడానికి 4 లక్షలు ఖర్చు అవుతుందని తెలుసుకున్నాడు. అనంతరం అదే ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ చేసిన డాక్టర్లు డయాబెటీస్ ఎక్కువగా ఉందని, కొన్ని రోజుల తర్వాత రావాలని సూచించారు. దీంతో ఈ నెల 21వ తేదీన ఆసుపత్రికి వెళ్ళగా ఆ తర్వాత రోజు సర్జరీ చేపట్టారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 9:30 హేమచంద్రన్కు మెటబాలిక్ బెరియాట్రిక్ సర్జరీ డాక్టర్లు ప్రారంభించారు. అయితే ఆపరేషన్ చేస్తుండగానే హేమచంద్రన్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే డాక్టర్లు మరో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో హేమచంద్రన్ మరణించాడు. దీంతో అతని తల్లిదండ్రులు శంకర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు చనిపోయాడని, ఆ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.